ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో తీవ్ర స్థాయిలో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతుండటంపై బీసీసీఐ సీరియస్ అయింది. ఆటగాళ్లు, అధికారులు హనీ ట్రాప్ ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జట్లకు బోర్డు కార్యదర్శి దేవ్జీత్ సైకియా అధికారిక నోటీసులు పంపారు. ఈ ఐపీఎల్ సీజన్లో కొందరు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, జట్టు అధికారులు కొన్ని దుష్ప్రవర్తనలు, నిబంధనలు ఉల్లంఘించినట్లు బీసీసీఐ దృష్టికి వచ్చింది. వీటిని పరిష్కరించకుండా వదిలేస్తే ఇవి ఈ టోర్నమెంటుకు సంబంధిత ఫ్రాంచైజీకి పాలక మండలి అయిన బీసీసీఐకి చెడ్డ పేరు తీసుకొస్తాయని ఫ్రాంచైజీలకు పంపిన ప్రకటనలో సైకియా పేర్కొన్నారు. ఆటగాళ్లు, జట్లు భవిష్యత్తులోనూ అలాగే తక్షణమే పాటించాలని కఠిన నిబంధనలు కూడా బీసీసీఐ రూపొందించింది. వాటిని తక్షణమే అమల్లోకి తెచ్చింది. టీం మేనేజర్ అనుమతి లేకుండా ఆటగాళ్లు, సహాయక సిబ్బందిని కలవటానికి, వారి హోటల్ గదిలోకి ఇతరులను అనుమతించకూడదని స్పష్టం చేసింది. ఆటగాళ్లను కలిసే అతిథులు వివరాలను రికార్డ్ చేయాలని సూచించింది. అవసరమైతే ఆకస్మిక తనిఖీలు చేపడతామని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి షోకాజ్ నోటీసులు, భారీ జరిమానాలు, సస్పెన్షన్ లేదా డిస్క్వాలిఫికేషన్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిషేధిత పదార్థాల వినియోగం, భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా పోలీస్ కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉందని బీసీసీఐ పేర్కొంది. ఇటీవల ఐపీఎల్ 2026 సీజన్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఓ ఐపీఎల్ క్రికెటర్ గర్ల్ ఫ్రెండ్ జట్టుకు సంబంధించిన కీలక సమాచారాన్ని బయట వ్యక్తులకు చేరవేస్తూ 2 సార్లు పట్టుబడినట్లు కథనాలొచ్చాయి. ఈ షాకింగ్ ఘటనతో అప్రమత్తమైన ఫ్రాంచైజీ యజమాని వెంటనే బీసీసీఐని సంప్రదించినట్లు సమాచారం. ఆ తర్వాతే ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ కఠిన మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హనీ ట్రాప్ ఉచ్చులో పడకుండా ఆటగాళ్లను అప్రమత్తం చేస్తూ ప్రత్యేక అడ్వైజరీ విడుదల చేస్తుంది. బీసీసీఐ అమలు చేసిన కొత్త నిబంధనల ప్రకారం ఐపీఎల్లో పాల్గొనే ఆటగాళ్లు అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్లకూడదు. అలాగే జట్టు బస చేసే హోటల్లోనే ఉండాల్సి ఉంటుంది. బీసీసీఐ ఈ నిర్ణయానికి కారణం కొన్ని జట్లలోని అవకతవకలేనని నివేదికలు పేర్కొంటున్నాయి. కొందరు ప్లేయర్స్, జట్టు అధికారులు అనధికార వ్యక్తులతో నాన్ డిజిగ్నేటెడ్ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ గుర్తించినట్లు తేలింది. ఇది లీగ్ సమగ్రతకు ముప్పుగా మారే అవకాశం ఉందని బోర్డు భావిస్తుంది. ముఖ్యంగా ఓ క్రికెటర్ గర్ల్ ఫ్రెండ్ జట్టు వ్యూహాలకు సంబంధించిన సమాచారం బయటకు చేరవేసిన ఘటన ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని కలవరపరిచిందని సమాచారం.